హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐఎన్బి హిడెన్ టాలెంట్స్. ఈ బ్యూటిఫుల్ వాల్ హ్యాంగింగ్ని నేను టిష్యూతో మేక్ చేశాను. అది ఎలా అనేది ఈ వీడియోలో చూసేద్దామండి. దీనికోసం టిష్యూ పేపర్ తీసుకున్నానండి. ఈ టిష్యూని వీలైనంత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న పీసెస్ని వాటర్లో ఒక 5 minutes వరకు నేను సోక్ చేశాను. ఇలా సోక్ చేసిన టిష్యూని బ్లెండ్ చేసుకున్నాను అనమాట. ఇది ఫైన్గా బ్లెండ్ అయిపోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా బ్లెండ్ చేసుకొని దాన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోంచి వాటర్ని అంతా ఈ విధంగా తీసేయాలి. ఇలా మిక్సీ పట్టి వాటర్ మొత్తం పిండేసి ఇలా బౌల్లోకి తీసుకున్నానండి. ఇదే ఇప్పుడు మనకి పిక్చర్కి పెయింటింగ్ కింద యూస్ చేస్తాం. ఈ టిష్యూ మిక్చర్లో ఇప్పుడు గ్లూ కలుపుకుందామండి. గ్లూ వేసి ఫుల్గా మొత్తం మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేయాల్సి ఉంటుంది. ఈ పెయింటింగ్ కోసం నాకు 3 కలర్స్ అవసరం అవుతాయి, రెడ్, బ్లాక్ అండ్ వైట్. సో ఈ టిష్యూ మిక్చర్ని 3 parts కింద డివైడ్ చేస్తున్నాను. ఫస్ట్ పార్ట్లో రెడ్ కలర్ మొత్తం కలర్ పెయింట్, అక్రిలిక్ పెయింట్ని నేను దీంట్లో యూస్ చేశాను. ఈ పెయింట్ ఆ టిష్యూ మిక్చర్లో పూర్తిగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుతూ ఉండాలండి. మనం వేసుకున్న అమౌంట్ అనేది సరిపోకపోతే ఇంకొంచెం కలర్ అనేది యాడ్ చేసుకుని మనకి కావాల్సిన కలర్ వచ్చేంత వరకు దీన్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా బ్లాక్ కలర్ను కూడా మిక్స్ చేశాను. నాకు కావాల్సిన 3 కలర్స్ ఈ విధంగా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు MDF బోర్డ్ తీసుకున్నాను. MDF బోర్డ్ అనే కాదు, కార్డ్బోర్డ్ని కూడా యూస్ చేయొచ్చు. ఇంట్లో కార్డ్బోర్డ్ వేస్ట్ మెటీరియల్స్తో కూడా మనం ఈ విధంగా అందమైన వాల్ హ్యాంగింగ్స్ లాంటివి తయారు చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ MDF బోర్డ్ అని తీసుకున్నాను. దీని మీద వైట్ అక్రిలిక్ పెయింట్ అనేవి వేసాను. తర్వాత నేను బ్యాక్గ్రౌండ్ కోసం బ్లూ కలర్ తీసుకున్నాను. ఇప్పుడు మన పెయింటింగ్ని స్టార్ట్ చేసేద్దామా? ఏదైతే మనం పెయింటింగ్ చేయాలనుకుంటున్నామో ఆ పిక్చర్ని డ్రా చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఒక గర్ల్ పిక్చర్ని వేయాలనుకుంటున్నాను. అందమైన హ్యాట్ పెట్టుకున్న ఒక బ్యూటిఫుల్ గర్ల్ని నేనైతే డ్రా చేశాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి క్లే పెయింటింగ్తో పెయింటింగ్ చేద్దామా? ఫస్ట్ అయితే హ్యాట్ని కలర్ చేసేద్దాం. ఈ హ్యాట్ని కలర్ చేయడానికి రెడ్ కలర్ టిష్యూ పెయింట్ని తీసుకున్నాను. టూత్ పిక్స్ హెల్ప్తో ఈ రెడ్ కలర్ టిష్యూ పెయింట్ని హ్యాట్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లో స్ప్రెడ్ చేసేసాను. తర్వాత మనకి కావాల్సిన షేప్లో దాన్ని మౌల్డ్ చేసుకోవచ్చు. టూత్పిక్తో ఈ పేస్ట్ అనేది తీసుకుని MDF బోర్డు పైన పెట్టి జస్ట్ ప్రెస్ చేసినట్లయితే అది స్టిక్ అయిపోతుంది. తర్వాత ఇలా హ్యాట్ షేప్ని మౌల్డ్ చేశానండి. తర్వాత ఇలా బ్లాక్ కలర్ని తీసుకున్నాను హ్యాట్ డిజైన్కి. అలాగే హెయిర్ పెయింట్ చేయడం కోసం ఈ టిష్యూ పెయింట్ని తీసుకున్నాను. ఫ్లవర్ మేకింగ్ కోసం వైట్ టిష్యూ పెయింటింగ్ తీసుకున్నాను. టిష్యూ పేపర్ని హ్యాండ్స్తో జస్ట్ రోల్ చేసినట్లయితే పెటల్స్ లాగా తయారు చేసేయచ్చు.
తర్వాత బ్లాక్ కలర్తో ఇలా అవుట్లైన్ ఇచ్చేసాను. ఇది హ్యాట్కి ఇన్సైడ్ అండి. ఇన్సైడ్ హ్యాట్ కలర్కి దీనికి డిఫరెంట్ ఉండాలని చెప్పి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఇలా షేడింగ్ అనేది ఇచ్చాను. ఇంక చివరిగా లిప్స్ కలర్ అలాగే స్కిన్ కలర్ని పెయింట్ చేసేసాను. బ్యాక్గ్రౌండ్లో ఇలా స్టెమ్స్ అనేది మేక్ చేసి దాని మీద రెడ్ కలర్ ఫ్లవర్స్ అరేంజ్ చేశాను. ఇక్కడ స్కిన్ టోన్ని కాస్త బ్రైట్గా చేయడం కోసం డబుల్ కోటింగ్ అనేది ఇచ్చేసాను. ఇదండి ఫైనల్ లుక్. ఎలా ఉంది? ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐఎన్బి హిడెన్ టాలెంట్స్. ప్లీజ్ ఎంకరేజ్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.